కాన్సెప్ట్ అర్థమైంది కదా, ఏం చేస్తామని చూడండి. హైట్ అండ్ డిస్టెన్స్ లాస్ట్ పేజీలో చూడండి, పేజ్ నెంబర్ 4లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇస్తారు చెప్పండి. చూడమా, ఫ్రమ్ ఏ పాయింట్ 350 meters away from the foot of the tower, topmost point of the tower is observed by an observer making an angle of elevation of 45 degrees. Find the height of the tower in meter. క్వశ్చన్ ఏమి ఇస్తున్నారు చెప్పండి. ఒక టవర్ ఉందంట, ఇక్కడేమో 45 degrees ఉందంట, ఇక్కడ నుండి ఇక్కడ దూరం ఎంత ఉందంట 350 meters ఉంటే మనకి దీని యొక్క హైట్ ఎంత అంటున్నాడు. అంటే చూడండి, హైట్ ఈక్వల్ ఏమవుతుంది చెప్పండి, డిస్టెన్స్ ఇంటూ థీటా వేస్తాం. డిస్టెన్స్ ఎంత 350 ఇంటూ థీటా ఎంత అంటే 45 degrees. 45 degrees tan 45 ఎంత అంటే 1, కాబట్టి ఇంటూ 1 రాస్తే అంత ఆన్సర్ ఎంత అంటే 350 meters. మీకు తెలుసో తెలియదేమో, అందరూ ప్యూర్ మ్యాథ్స్కి భయపడేది తెలియక. తెలిస్తే దానంత డేటీజీ క్వశ్చన్స్ ఏవి ఉండవు. ఓకే, అంతకన్నా ఏం అడగలేడు కదా. ఆ 45 బదులు 60 అడుగుతాడు, లేకుంటే 30 అడుగుతాడు, అంతకన్నా వేరే అడగలేడు. గ్రౌండ్ లెవెల్లో టవర్ పై ఎత్తు నుండి కోణం 30 degreesగా ఉంది. గోపురానికి 30 meters దగ్గరగా కదులుతున్నప్పుడు ఎత్తు 45 degrees ఏర్పడుతుంది. టవర్ యొక్క ఎత్తును కనుగొనండి. ఆన్ ద గ్రౌండ్ లెవెల్ ద యాంగిల్ ఆఫ్ ద ఎవల్యూషన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 30 degrees. ఆన్ మూవింగ్ 30 meters నియర్ టు ద టవర్ అండ్ ద యాంగిల్ ఎవల్యూషన్ ఆఫ్ 45 degrees ఆఫ్ ఫార్ముడ్. ఫైండ్ ద హైట్ ఆఫ్ ద టవర్. క్వశ్చన్ అర్థమైందా? మన క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు అంటే, ఒక టవర్ కి ఒకడు చూస్తున్నాడు, మా ఎంత డిగ్రీస్ ఉన్నాయంట, ఇక్కడ నుండి చూస్తే 30 degrees వచ్చింది. తర్వాత నుండి వాడు మూవ్ ఎలా వెళ్ళాడంటే టవర్ కి దూరం వెళ్ళాడు, టవర్ వైపు వెళ్ళాడు. టవర్ వైపు వెళ్ళినప్పుడు అంటే ఇక్కడ ఇలా మూవ్ అయినప్పుడు వాడికి ఏమంత వచ్చిందంటే ఎన్ని డిగ్రీస్ వచ్చిందంట 45 degrees. దీన్ని డైరెక్ట్ 45 అని చెప్పొచ్చు, లేకుంటే 15 degrees పెరిగిందనే చెప్పొచ్చు. ఓకే, ఎన్ని మీటర్లు కదిలాడంట 30. ఈ పార్ట్ 30 కదిలినాక వచ్చిందంటే 45 degrees అయితే దీని యొక్క హైట్ ఎంత అంటాడు. ఇది ఓకేనా? అంటే దాని అర్థం చూడండి మా, ఈ డిస్టెన్స్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉందో అదే కదా హైట్ అయితే ఇది. ఓకే, ఇప్పుడు రేషియో చూడండి, 45 degrees 30 degrees ఎంత ఉన్నట్టు 100. ఇది అర్థమైందా? ఒకే వైపు ఉన్నప్పుడు 100 73 అనేది 30 అయితే 100 ఎంత కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. చూడండి, 73 అనేది మనకి ఎంత అయింది 30 అయితే 100 ఎంత అంటే ఏం రాస్తుంది చెప్పండి, 100/73 ఇంటూ 30. ఇంతదాకా ఓకేనా? మరి ఈ మోడల్ ఎప్పుడైనా సరే 73 ఉన్నప్పుడు ఏంటి అంటే నియర్ వాల్యూ రాసేసుకోండి. దీన్ని 73 బదులు 75 రాస్తున్నా. ఇది ఓకేనా? 73 బదులు ఏం రాస్తున్నా నేను 75 రాస్తున్నా. 75 రాస్తే చూడండి, 25 4s 25, 3s 3 1s 3 10s అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే 40. ఇది 40 ఉంటే ఆటోమేటిక్ ఇది కూడా ఎంత ఉన్నట్టు 40 ఉన్నట్టే కదా అండి. జనరల్ చూడండి, హైట్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 కదా, ఎందుకు 45 degreesకి అంటే ఆన్సర్ ఎంత 40 వస్తుంది. అప్రాక్సిమేట్లీ మన 38.8 ఎంత ఉంటుంది, కానీ మన వాల్యూస్ ఎప్పుడైనా సరే రియల్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఎంత అంటే 40 meters అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్ ఓకేనా? ఎప్పుడైనా సరే 73 ఉన్నప్పుడు చూడండి, మామూలు జనరల్గా ఏం చేయాలి చెప్పండి, 100 into 30 ఎంత 3000 ని 73తో కదా డివైడ్ చేసేది. 4s ఎంత, రిమైనింగ్ ఎంత 0 8 అంతే 80. చూడండి, ఎగ్జాక్ట్లీ ఆన్సర్ కావాలంటే ఏమవుతుంది 1.9, కానీ మనకి ఎంత వచ్చింది 40. నియర్ వాల్యూ అర్థమైంది కాన్సెప్ట్. ఎప్పుడైనా సరే 75కి తీసేసుకోండి. ఓకే, 173 ఉంటే దేన్ని తీసుకుంటారు 175కి తీసుకుంటాం. 175కి తీసుకోండి అంటే 7తో డివైడ్ అవుతుంది. కాన్సెప్ట్ అర్థమైందా? రాసుకున్నారా? ద యాంగిల్ ఆఫ్ ఏ depression of the two ships from the top of the lighthouse are 45 degrees and 30 degrees towards east. If the ships are 200 meters apart, find the height of the lighthouse. మనకి ఏమి ఇస్తున్నాడు, ఏమి ఇచ్చాడు మా, ఒకే వైపు అంటున్నాడు, ఈస్ట్ వైపే కదా. ఏమి ఇస్తున్నాడు అంటే ఎన్ని డిగ్రీస్ ఉన్నాయంట, ఒకటేమో 45 degrees ఉంది, రెండోది ఎంత 30 degrees. నెక్స్ట్ టైం ఇస్తున్నాడు ఆ రెండు ఓడల మధ్య దూరం ఇస్తున్నాడు. ఎంత, రెండు ఓడల మధ్య దూరం అంటే ఎక్కడ ఉన్నట్టు, ఎక్కడ నుండి ఎక్కడికి, ఈ పాయింట్ నుండి ఈ పాయింట్ కి 200 meters ఉంది. ఓకే, ఇచ్చి క్వశ్చన్ ఏమడుతున్నాడు, దీని యొక్క హైట్ ఎంత అంటాడు. అంటే సేమ్ కాన్సెప్టే కదా మరి. చూడండి, ఈ హైట్ ఎంత ఉందో అదే కూడా అంతే ఉంటుంది కదా. అంటే ఇక్కడ చూడండి, రేషియో ఎలా ఉన్నట్టు 100/73 అంటే 73 అనేది 200 అయితే 100 ఎంత అంటున్నాడు. ఆ హైట్ ఇదెంత వస్తుంది, ఇక్కడ కూడా అంతే వస్తుంది. కాబట్టి ఏమవుతుంది చెప్పండి, 100/73 into 200. 75 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, లేకపోతే ఎగ్జాక్ట్లీ తీసుకుందాం చూడండి. ఎలాగో 73 2s 156, రిమైనింగ్ ఎంత ఆన్సర్ ఎంత అంటే 26.2 meters. అర్థమైందా? సేమ్ హైట్ ఎంత ఉందంట 100 meters ఉంది, 30 degrees ఉందంట. అయితే డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ ఈక్వల్ టు హైట్ బై థీటా. హైట్ ఎంత 100, 30 degrees అంటే 100 into 1.73 173 meters అనేది ఆన్సర్. సేమ్ మోడల్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి, అది కూడా ఏమవుతుంది సేమ్ అది పడిందా, 100ఏనా రిపీట్ అయిందా, మనం మారుద్దాం చూడండి.
60 degrees రాసుకుందాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది మా హైట్ ఇచ్చాడు వాడు 60 degrees అంటే ఏం చేస్తుంది చెప్పండి, డిస్టెన్స్ ఈక్వల్ టు హైట్ బై థీటా. హైట్ ఎంత 100 బై ఈ వాల్యూ ఏం రాస్తామా 100√3/3 33.3√3. అది ఆన్సర్. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇంకా సేమ్ అదే మనం ఏమేమి డిస్కస్ చేసామో అవే కాన్సెప్ట్తో క్వశ్చన్స్ ఉంటాయి అంతే. ఏరియా వాల్యూమ్స్లో ఫస్ట్ మనము 2D డిస్కస్ చేసాం, ఇప్పుడు 3D అంటే తెలుసు కదా, 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి చిన్న బేసిక్ డిస్కస్ చేద్దాం. జనరల్గా ఇది 2D డైమెన్షన్స్. ఏది చెప్పండి, ఇది ఒక రెక్టాంగిల్ దీర్ఘచతురస్రం. అంటే దీర్ఘచతురస్రం దగ్గర లెంత్ ఉంటుంది, బెడ్త్ ఉంటుంది. దీని ఏరియా ఏమవుతుంది అంటే L/B. ఓకే, అదే చూడండి మా 3Dకి వచ్చాక ఇది ఏమవుతుంది అంటే క్యూబిడ్ అంటారు. ఓకే, ఇక్కడ ఏముంటుంది అంటే ఎల్ ఉంటుంది, బేస్ ఉంటుంది, హైట్ కూడా ఉంటుంది, 3 వస్తాయి. అంటే ఇప్పుడు వాల్యూ ఏమవుతుంది అంటే L ఇంటూ బేస్ ఇంటూ హైట్. LBH ఇక్కడ చూడండి L ఇంటూ బి ఉంది, దానికి ఇంటూ ఏమవుతుంది చెప్పండి హెచ్ వస్తుంది అంతే. ఓకే, ఇక్కడ వచ్చాక మనకి ఏమవుతుంది అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా లేకుంటే సర్ఫేస్ ఏరియా అంటాం. ఏమేమి ఉంటాయి చెప్పండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఉంటుంది, రెండోది లాటరల్ సర్ఫేస్ ఏరియా లేకుంటే సర్ఫేస్ ఏరియా అంటాం. ఓకే, ఇక చూడండి లాటరల్ సర్ఫేస్ ఏరియా కావాలి అంటే ఏం చేస్తాము అంటే L+B 2H ఇంటూ L+B. అదే చూడండి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL టోటల్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్కి ఏం చేస్తాం చెప్పడం LB టోటల్స్ ఏం లేదు మా అర్థమైందా. టోటల్ సర్ఫేస్ చూడండి, వాల్యూమ్ అంటే ఇదే బాక్స్ తీసుకున్నాం చూడండి, ఆ వాల్యూమ్ అంటే ఆ బాక్స్ని పట్టే బుక్స్ అన్ని కలిపి వాల్యూమ్. అదే చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైన చిన్న టోటల్ స్టిక్కర్ వేస్తున్నాం కదా, అప్పు బాటం కూడా అన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి L ఇంటూ B ఉన్నట్టే కదా ఒకవైపు, తర్వాత B ఇంటూ హెచ్ ఉన్నట్ట, తర్వాత L ఇంటూ హెచ్, అలాంటివి ఎన్ని ఉంటాయి 2 ఉంటాయి కాబట్టి 2 వస్తున్నాం అంతే. చూడండి ఇది తీసుకుందాం అనుకోండి, దీని ఏరియా, దీని ఏరియా, దీని యొక్క ఏరియా, ఇక్కడ 3 ఏరియా వచ్చిందా, దీన్ని L ఇంటూ హెచ్ రాస్తున్నావా, ఇది B ఇంటూ హెచ్, ఇది హెచ్ ఇంటూ బి, ఇంతవరకు ఓకేనా. అలాంటివి ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంటే అటుకటిప్పు ఒకటి ఉంటుంది కదా, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటే అక్కడ, కాబట్టి ఏమవుతుందంటే 2 ఇంటూ LB ప్లస్. ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే L+B తీసుకొని ఏం చేస్తున్నాము అంటే పైన కింద తీసుకోమ్మా. ఓకే, చుట్టుపక్కల మాత్రమే అవుతుంది, దాన్ని ఏమంటారంటే సర్ఫేస్ ఏరియా అంటారు. టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే కాన్సెప్ట్ అర్థమైందా. సిలిండర్ కూడా అంతే, సిలిండర్ ఇక సిలిండర్ తీసుకుంటే దీని వాల్యూమ్ అన్నాడంటే మీనింగ్ ఏం చెప్పండి, దాని లోపల పట్టే వాటర్. అదే టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైన కింద టోటల్ మా స్టిక్కర్ వేయడమే పైన మాత్రమే. ఓకే, అదే చూడండి సర్ఫేస్ ఏరియా అంటే పైన కింద తీసేసి ఈ రిమైనింగ్ మాత్రమే. ఓకే, ఇది కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇది ఒకటి రాసుకొని క్వశ్చన్స్ లెక్కల్లో. ఆ 15 మీటర్స్ పొడవు, 12 మీటర్ల వెడల్పు మరియు 4.5 మీటర్స్ ఎత్తున్న క్యూబిడ్ యొక్క ఘన పరిమాణము, మొత్తం ఉపరితల వైశాల్యం మరియు పార్శ్వ ఉపరితల వైశాల్యం. అంటే ఏమడుతున్నాడు చెప్పండి, వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియా, లాటరల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. ఏది క్యూబిడ్ ఇస్తున్నాడు. క్యూబిడ్ అంటే సేమ్ బాక్స్. అంటే ఇక్కడ చూడండి ఏం వస్తుంది చెప్పండి, మనకి ఏమి ఇచ్చాడు మా క్యూబిడ్ ఇస్తున్నాడు, దాని లెంత్ ఇచ్చాడు 15 మీటర్స్. నెక్స్ట్ మా వెడల్పు ఎంత అంటే 12, హైట్ ఎంత ఇస్తున్నాడు 4.5 కదా. ఫస్ట్ వాల్యూమ్ అన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, L ఇంటూ B ఇంటూ హెచ్ కదా, 15 ఇంటూ 12 ఇంటూ 4.5. ఇప్పుడు చూడండి 15 ఇంటూ 12 ఎంత 180 ఇంటూ 4.5 అంటున్నారు. అంటే ఎంత వస్తుంది చెప్పండి, 5 ఎంతమా 360, 720, 06, 756 అంతే కదమ్మా. ఇంటూ 4తో చూడమా 180 ఇంటూ 4 ఎంత 720నా, ప్లస్ దీంట్లో 0.5 అంటే 810 వస్తుందమ్మా, 810 ఎంతమా 360నా, ఇది 363 ఎంత వస్తుంది ఆన్సర్ ఎంత 810. ఆన్సర్ ఎంత అంటే 810. సరే 900లో 90 పోతుంది, 810. మనకేమి ఇచ్చే మీటర్ క్యూబ్ మా
ఇక్కడ మీటరు ఇక్కడ మీటరు ఇక్కడ మీటర్ కాబట్టి ఏమవుతుందంటే మీటర్ క్యూబ్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడు ఏమి ఇచ్చాడు, హౌ మెనీ బ్రిక్స్ విల్ బి రిక్వైర్డ్ టు, అవును కదా, ఇంకొక 2 ఉన్నాయి కదా. ఇంకేమి ఇచ్చాడు వాడు, వాల్యూమ్ అనుకున్నాం. సర్ఫేస్ ఏరియా అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా. నెక్స్ట్ వన్ టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు ఏం చేస్తుంది చెప్పండి, 2 ఇంటూ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అంటే 2 ఇంటూ ఎల్బి ఏమవుతుంది చెప్పండి 15 ఇంటూ 12 ప్లస్ బిహెచ్ అంటే 12 ఇంటూ 4.5 ప్లస్ 15 ఇంటూ 4.5. అదే చూడండి మా లేటర్ సర్ఫేస్ ఏరియా 2h ఇంటూ ఎల్ ప్లస్ బి రాస్తాం. 2 ఇంటూ 4.5 ఇంటూ 15 ప్లస్ 12 ఇదేమవుతుంది చెప్పండి 180 ప్లస్ 52 ప్లస్ 54 ప్లస్ 75 70 60కి 7.5 67.5 ఇవి యాడ్ చేసి డబల్ చేస్తాం అంతే కదా. యాడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి 180 ఒక 54 67.5 11 ఇంటూ 2 6 నాట్. ఓకేనా, ఎంత వస్తుంది 6 నాట్. ఇదేమవుతుంది చెప్పండి ఈ 2 ప్లస్ చేస్తే ఎంత 603 కదా. ఓకే 60 ఇది 9 ఇంటూ 27 నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చూడండి. ఏమి ఇస్తున్నాను చెప్పండి, హౌ మెనీ బ్రిక్స్ విల్ బి రిక్వైర్డ్ టు కన్స్ట్రక్ట్ ఏ వాల్ 13.5 meters long, 6 meters height and 22.5 thick. Being given that each brick measured ఎంత 27 centimeters into 12.5 centimeters into 9 centimeters. ఇక్కడ క్వశ్చన్ గమనించండి, మనకేమో మీటర్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు సెంటీమీటర్లు ఇచ్చాడు. అంటే ఖచ్చితంగా మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన వాళ్ళకి కూడా ఏం చేస్తామంటే మీటర్లే కన్వర్ట్ చేద్దాం. అంటే ఫస్ట్ ఏమవుతుంది చెప్పండి 13 పాయింట్ అంటే 1350 ఓకేనా ఇంటూ 100 చేస్తుంది. ఇంటూ ఇదేమవుతుంది చెప్పండి ఇంటూ 50 ఇవన్నీ మీటర్స్, దీని వాల్యూమ్ ఓకేనా. వాల్యూమ్ బై ఇవేమవుతుంది చెప్పండి 27 ఇంటూ 12.5 ఇంటూ 9 ఇంకొక 0 పెట్టేస్తున్నాయి ఎందుకు 10 డెసిమల్ తీసేయనికి. ఓకే ఇక్కడ చూడండి ఏమొస్తుంది చెప్పండి 25 5s 25 19s 9 1s 9 10s 5 1s 5 2s 9 3s 9 150s 3 1s 3 50s. అయితే చూడండి 50 into 2 ఎంత 100 100 into 600 6000 60,000 ఎన్ని బ్రిక్స్ అవుతాయంటే 60,000 బ్రిక్స్ అవుతాయి. అర్థమైందా? చిన్న కరెక్షన్ ఉంది మా, అది కూడా మీటర్ రాసుకుంటే అది సెంటీమీటర్స్ అని అంటే బై 100 వేయాలి. ఇక్కడ ఉంది మా 22 సెంటీమీటర్స్ మనం మీటర్ తీసుకున్నాం కదా, కాబట్టి ఏంటి అంటే 22/100 వేసేద్దాం 600 అంతే కదా. మనం ఏం తీసుకుంటున్నాం అంటే దీన్ని ఏమో మీటర్ తీసుకున్నాం కానీ ఇక్కడ కదా, కాబట్టి ఏం చేస్తున్నాం బై 100 చేస్తే ఆన్సర్ వద్ద 600 అవుతుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ఏమి ఇస్తున్నారు చెప్పండి, ఒక పొలం 70 మీటర్స్ పొడవు మరియు 40 మీటర్ల వెడల్పు ఉంది. పొలంలో ఒక మూలన 10 మీటర్ల పొడవు 8 మీటర్ల వెడల్పు 5 మీటర్ల లోతు గల గుంతను తవ్వారు. దాని నుండి తీసి మట్టి భూమి పొలంలో మిగిలిన భాగంపై సమానంగా వ్యాప్తింది. ఫీల్డ్ యొక్క పెరుగుదల ఎంత అంటారు. క్వశ్చన్ అర్థమైందా? మన క్వశ్చన్ ఎలా ఉంది అంటే ఒక పొలం ఉందంటమా, ఆ పొలంది ఎలా ఉంది చెప్పండి కొలతలు 70 ఉందంట 40 ఉంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే ఈ పొలంలో మనకేం చేస్తున్నాడు అంటే ఒక కొలుస్తున్నాడు.
ఒక గుంత దొబ్బాడు. ఎంత అంట? 10 మీటర్స్ పొడవు, 8 మీటర్స్ వెడల్పు, హైట్ ఇస్తున్నాడు. ఇది ఓకేనా? హైట్ ఎంత చెప్పండి? 5 మీటర్స్ హైట్ అంటున్నాడు. ఇది జాగ్రత్త గుర్తుపెట్టండి, హైట్. ఓకే, ఆ మట్టి తీసుకొచ్చి దేని మీద పరుస్తున్నాడు చెప్పండి? దీని మీద పరిస్తే దీని యొక్క హైట్ ఎంత పెరుగుతుంది అంటున్నాడు. ఇంతవరకు ఎక్కడ జాగ్రత్త. మరి జనరల్గా హైట్ ఎలా పెరుగుతుంది చెప్పండి? జనరల్గా మనం మట్టి తీసుకొచ్చామనుకోండి, మట్టిని ఏం చేయాలి చెప్పండి? ఆ మొత్తం పరుస్తున్నా అంటే మట్టి వాల్యూమ్ బై దాని యొక్క ఏరియాస్ వస్తుంది. ఓకే, మట్టి యొక్క వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ 8 × 10 × 5, ఓకేనా? మట్టి యొక్క వాల్యూ బై దీన్ని వేయాలి. కానీ ఇక్కడ చూడండి, చిన్న హింట్ ఉంది. ఏముంది అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో మట్టి వేయడు, తొమ్మినాడు కాబట్టి దీనికి ఏమవుతుంది అంటే 70 × 40 అనేది ఏమవుతుంది చెప్పండి? 2800 అనేది మొత్తం ఏరియా బై మైనస్ ఏం చేయాలి చెప్పండి? -8 × 10 మాత్రమే తీసుకోవాలి. అంటే 80 మాత్రమే తీసేయాలి. ఇది ఓకే, అర్థమైందా? ఎందుకు? హైట్తో సంబంధం లేదు. మనం తీయాల్సింది ఏం చెప్పండి? జస్ట్ ఈ పార్ట్ మాత్రమే కదా తీసేసేది. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? 2720 బై 2720. ఓకే, ఇది పెరిగే హైట్ మా 0 0 కట్ చేద్దామా? 4తో చూడండి, 4 2s 4, 2 1 2 34, 5/34 meters, అప్రాక్సిమేట్లీ 0.1 వస్తుంది. ఓకే, 0.4 వస్తుంది. కాన్సెప్ట్ అర్థమైందా? క్వశ్చన్ చదవండి. థర్డ్ వన్ క్వశ్చన్ ఏమిస్తున్నాడు అంటే, ఒక రెక్టాంగిల్ ఫీల్డ్ ఉందంట. దాని లోపల ఏం చేస్తున్నాడంటే ఒక చోట బావిలాగా దవ్వుతున్నాడు. దాన్ని టోటల్ ఇక్కడంతా ఏం చేస్తున్నాడంటే మట్టిగా పరుస్తున్నాడు అంట. అయితే దీని హైట్ ఎంత పెరుగుతుంది అంటున్నాడు. అలా అప్పుడు హైట్ కావాల్సింది ఎప్పుడు ఏం చేస్తామంటే వాల్యూమ్ బై ఏరియా వేస్తాం. హైట్ కోసం ఏం చేస్తాం? వాల్యూమ్ బై ఏరియా. వాల్యూమ్ ఏమవుతుంది? దీని మెజర్మెంట్ అవి తీసుకుంటాం. దీని మెజర్మెంట్ ఎంత ఇచ్చాడు? 10 × 8 × 5 అనేది వాల్యూమ్ అవుతుంది బై ఏరియా ఏమవుతుందంటే ఈ ఏరియా తీసేస్తాం. అంటే టోటల్ ఎంత ఉంది? 70 ఉంది, ఇక్కడేమో 40 ఇచ్చాడు. 70 × 40 ఎంత అంటే 2800 అవుతుంది. దాంట్లోంచి ఇది తీసేయాలి. దానికి నిజమంటే అదే క్యూబెడ్ లాగా ఇచ్చాడు. ఎంత? 3 ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? 10 × 8 × 5 ఇచ్చాడు. కానీ 5 తీసుకోకూడదు. ఎందుకు అంటే 5 అనేది లోతు కాబట్టి ఏం చేస్తాం చెప్పండి? 10 × 8 ఎంత? 80 తీసేస్తాం. అంటే ఎంత వస్తుంది? 2720. వాల్యూమ్ బై వేసేస్తే మనకు వచ్చే వాల్యూ ఆన్సర్ అవుతుంది. ఎంత హైట్ పెరుగుతుంది. మరి ఇక్కడ కొన్నిసార్లు ఏం చేస్తాడంటే ఇక్కడ ఎక్కుతుడని ఏమి ఇస్తున్నాడు మనకు? ఇలా ఇచ్చాడు. అలా కాకుండా ఏం చేసి చెప్పండి? ఒక సర్కిల్ అక్కడ అంటే సిలిండర్ లాగా తవ్వుతాడు. అప్పుడు మనం తీసేయాల్సింది సర్కిల్ యొక్క వైశాల్యం తీసేస్తాం. ఇక్కడ చూడండి, ఏం తీసేస్తున్నాం చెప్పండి? ఒక చతురస్ర వైశాల్యం, దీర్ఘ చతురస్ర వైశాల్యం తీస్తున్నాం. అలా ఉన్నప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సర్కిల్ యొక్క వైశాల్యం తీసేస్తాం. సేమ్ అంతే. అంటే సిలిండర్ వచ్చిన వాల్యూమ్ బై దాని యొక్క ఏరియా వేస్తే మనకు హైట్, పెరిగిన హైట్ వస్తుంది. ఫైండ్ ద వాల్యూమ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద లెంత్ ఆఫ్ ఏ డయాగ్నల్ ఆఫ్ క్యూబ్ ఈచ్ హూజ్ ఎడ్జ్ మెజర్డ్ 20 centimeters. ఒక క్యూబ్ ఉంది. ఓకే, దాని సైడ్ ఎంత ఇస్తున్నాడు చెప్పండి? ఏ ఈక్వల్ ఎంత ఇస్తున్నాడు అంటే 20 centimeters ఇస్తున్నాడు. వాడు అడిగేవి చెప్పండి? వాల్యూమ్, టోటల్ సర్ఫేస్ ఏరియా, లాటర్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. లాటర్ సర్ఫేస్ ఏరియా చూడండి, వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఏ క్యూబ్ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా 6a² అవుతుంది. లాటర్ సర్ఫేస్ ఏరియా 4a² అవుతుంది. ఓకే, ఇది క్యూబ్ ఇచ్చిందండి. అంటే ఇక్కడ ఏమవుతుంది చెప్పండి? ఏ క్యూబ్ అంటే 20 క్యూబ్ ఎంత? 8000. ఇది 6 × 400 2400. ఇది 4 × ఎంత? 1600. ఓకే, వాటి వాల్యూస్ వచ్చి కానీ ఒకటి 8000 అవుతుంది, రెండు 2400, రెండోది 1600. దీనికి మాత్రమే సెంటీమీటర్ క్యూబ్ ఉంటుంది. ఈ రెండు సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ కదా ఉంది. చూడండి, ఒక ఘనం యొక్క ఉపరితల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్తున్నాడు. అంటే దాని అర్థం చెప్పండి 6a². 6a² ఎంత అంట? 216. అయితే వాల్యూ పడుతున్నాడు. అంటే a² ఏమవుతుంది చెప్పండి? a² = 36 అయితే ఏ వాల్యూ ఎంత చెప్పండి? 6. వాడు అడిగేది కూడా వాల్యూ ఏం చెప్పండి? ఏ క్యూబ్ అడుగుతున్నాడు. అంటే 6³ ఎంత?
216. ఓకే, ఎంత వస్తుంది అంటే 216 ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు మనకు, ఒక క్యూబిడ్ ఇచ్చాడు, 4a² ఇచ్చాడు. 4a² 324 సెంటీమీటర్ స్క్వేర్ అయితే మనకి ఏమి ఇస్తున్నాడు అంటే వాల్యూమ్ ఎంత, టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. ఇప్పుడు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా, 81 అంటే ఏ వాల్యూ ఎంత ఉన్నట్టు మా 9 కదా, ఏ వాల్యూ ఎంత 9, ఏ వాల్యూ 9 అంటే ఏ క్యూబ్ ఎంత 9 క్యూబ్ 729. ఓకేనా, అదే చూడండి మా టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 6a², 6 × 81 486. నెక్స్ట్ చూడండి, జాగ్రత్తగా గమనించండి మా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దీంట్లో ఒక హింట్ ఉంది, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడు చెప్పండి. 7th one, a rectangle sheet of a paper 44 centimeters into 20 centimeters is rolled along its length of from a cylinder. Find the value of the cylinder so formed. ఓకేనా, క్వశ్చన్ చూడండి ఏమి ఇస్తున్నాడు అంటే, ఒక పేపర్ ఉంది, ఇదేమో 44 మీటర్స్ ఉంది, ఇచ్చాడేమో 20 మీటర్స్ ఇచ్చాడు. దీన్ని ఎలా మడుస్తున్నాడు అంట, ఒక సిలిండర్ లాగా ఇలా మడుస్తున్నాడు అంట. ఇలా సిలిండర్గా మడిస్తే దీని యొక్క వాల్యూమ్ ఎంత అంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి మా, ఇలా మార్చినాడు అంటే దాని అర్థం చూడండి మా, ఒక పేపరే ఓకే ఇలా మడుస్తున్నాడు మా. ఎప్పుడైనా సరే సిలిండర్ ఇచ్చి దీని యొక్క సర్ఫేస్ ఏరియా అన్నాడు అనుకోండి, సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే పేపర్ యొక్క ఏరియానే సర్ఫేస్ ఏరియా అవుతుంది. ఓకే, పేపర్ యొక్క ఏరియా ఏముందో అదేమవుతుంది చెప్పండి. ఇలా మర్చామంటే దాని అర్థం చూడండి, దీని ఏరియా దీని యొక్క సర్ఫేస్ ఏరియా ఒకటే కదా. ఈ పేపర్ యొక్క ఏరియా ఇలా మర్చినప్పుడు దీని యొక్క సర్ఫేస్ ఏరియా, సిలిండర్ అయినా దీని యొక్క సర్ఫేస్ ఏరియా సమానం, అదే ఓకేనా. ఇక రెండు దీన్ని ఇలా మర్చినప్పుడు దీని లెంత్ ఏమేం చెప్పండి, ఇలా మర్చినప్పుడు ఏమేం చెప్పండి, లెంత్ ఏమేం చెప్పండి, బేస్ ఏమో హైట్ అయింది, ఈ లెంత్ ఏమేమి చెప్పండి, ఒక సర్కిల్ లాగా ఏర్పడింది. ఓకేనా, ఇలా ఏర్పడినప్పుడు జస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మా, 44 ఇచ్చాడు అనుకోండి ఎప్పుడైనా సరే, 44 ఉంటే రేడియస్ ఏమవుతుంది అంటే 7 అవుతుంది. ఒకసారి ప్రూవ్ చేద్దాం చూడండి. ఒక సర్కిల్ ఉంది, దీని యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చాక ఏమవుతుంది అంటే 44 అన్నాడు అనుకోండి. అంటే చూడండి రేడియస్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలంటే 2πr = ఎంత ఉన్నట్టు 44. ఓకేనా, అంటే 2 × 22/7 × r = ఎంత 44. 22 అంటే r = ఎంత 7. ఇదైతే గుర్తుపెట్టుకోండి మా, 44 ఉంటే 7 వస్తుంది, 22 ఉంటే 3.5, 88 ఉంటే 14. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే, అర్థమైందా. ఇప్పుడు 44 ఉన్నప్పుడు ఏముంటుంది చెప్పండి, ఎప్పుడైనా సరే 7 ఉంటుంది. 44 ఉంటే ఏముంటుంది అంటే 7 ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమడుతున్నాడు, సిలిండర్ యొక్క వాల్యూమ్ అడుగుతున్నాడు. సిలిండర్ యొక్క వాల్యూమ్ చూడండి, πr² h కదా, అంటే 22/7 × 7 × 7 × 20. ఈ స్టెప్స్ ఓకేనా. అంటే ఏమవుతుంది చెప్పండి, 7 7 క్యాన్సిల్, ఎంతమా 22 × 140 280 280 08 3080. అర్థమైందా, ఆన్సర్ ఎంత 3080. మనకి ఏమి ఇచ్చాడు, సెంటీమీటర్ క్యూబ్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి ఏమి ఇస్తున్నాడు, 30 సర్క్యులర్ ప్లేట్స్ ఈచ్ ఆఫ్ రేడియస్ 14 సెంటీమీటర్స్ అండ్ థిక్నెస్ 3 సెంటీమీటర్స్ ఆర్ ప్లేస్డ్ one above the another from the cylinder solid. Find the total surface area, value of the cylinder of the form. మనకి ఏమి ఇస్తాడు అంటే ఒక కాయిన్స్ లాగా ఉన్నాయి మా, ఒక వాటి యొక్క సర్క్యులర్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంట 30 ఉన్నాయంట. ఒక్కొక్క రేడియస్ ఎంత ఉందంట 14 ఉన్నాయంట. వాటి థిక్నెస్ ఎంత ఉందంట 3 సెంటీమీటర్స్ ఉందంట. అవి ఎలా చేస్తాం చెప్పండి, ఒకదాని మీద ఒకటి పెట్టేస్తే మనకు దానికి సిలిండర్ ఏర్పడింది, దాని వాల్యూమ్ అడుగుతున్నాడు. రెండోది ఏంటంటే సర్ఫేస్ ఏరియా ఎంత అంటున్నాడు. ఇంతవరకు ఓకేనా, క్వశ్చన్ అర్థమైందా. ఇలా ఇచ్చినప్పుడు చూడండి మనం చేయాల్సింది చూడండి, సిలిండర్ చూడండి, సిలిండర్ ఫామ్ అయింది దేంతో, ఓకే కాయిన్స్ పెట్టాడు. రేడియస్ అయితే మారదు, రేడియస్ ఎంత ఉన్నట్టు చెప్పండి 14 సెంటీమీటర్సే. ఇప్పుడు హైట్ ఎలా వస్తుంది అంటే ఒక్కొక్క థిక్నెస్ ఎంత ఉంది చెప్పండి 3 సెంటీమీటర్స్ ఉన్నట్టు. అలా ఎన్ని ఉన్నాయి చెప్పండి 30 అంటే ఎంత ఉన్నట్టు
90. అంటే రేడియస్ ఎంత ఉన్నట్టు 14 ఉన్నట్టు, హైట్ ఎంత ఉన్నట్టు 90 ఉన్నట్టు. ఇంతవరకు ఓకేనా? అని ఇక్కడ చూడండి మా దీని వాల్యూమ్ ఏమవుతుంది చెప్పండి, πr² హెచ్ కదా. అంటే ఏమవుతుంది చెప్పండి, 22/7 ఇంటూ 14 ఇంటూ 14, హైట్ ఎంత 90 రాస్తాం. 1s 2s ఇది సాల్వ్ చేసి వచ్చేది ఆన్సర్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా? అదే చూడండి మా సర్ఫేస్ ఏరియా అడిగాడు అనుకోండి. సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది అంటే చూడండి, ఇప్పుడు ఏమవుతున్నట్టు ఇందాక చెప్పాను 14 చూడండి, 44 ఉంటే ఎంత ఉన్నట్టు చెప్పండి, 7 ఉంటుంది. ఇది 14 వస్తే ఇక్కడ ఎంత ఉన్నట్టు 88. అంటే ఒక పేపర్ ఎలా ఉంది అంటే 88 ఉంది, ఇక్కడ హైట్ ఎంత ఉన్నట్టు 90 కదా. దీని ఏరియా ఏమవుతుంది చెప్పండి, 80 ఇంటూ 90 అంటే ఎంత 7200 అనేది సర్ఫేస్ ఏరియా అవుతుంది. వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఆ వాల్యూ అవుతుంది. ఇది అర్థమైందా? నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ద టూ స్పైర్స్ ఆర్ ఇన్ ద రేషియో 64:27. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద సర్ఫేస్ ఏరియాస్. అక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయి మీకు, 2 డైమెన్షన్స్ 3 డైమెన్షన్స్. ఇక చూడండి మా సిలిండర్ తీసుకున్నాం అనుకోండి, ఒకసారి డిస్కస్ చేద్దాం. సిలిండర్ తీసుకుంటే సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఇక్కడ జనరల్గా వాల్యూమ్ చూడండి, ఒక సర్కిల్ ఉందా, ఇందాక చేసినట్టే సర్కిల్ లాంటివి కాయిన్స్ పెట్టేస్తున్నాం అంటే ఇది హైట్ అవుతుంది. దీని యొక్క ఏరియా ఇంటూ హైట్ చేస్తే మనకు వచ్చేది సిలిండర్ యొక్క వాల్యూమ్ అవుతుంది. అంటే ఒక సర్కిల్ యొక్క ఏరియా ఇంటూ హైట్ చేయాలి. చూడండి సర్కిల్ యొక్క ఏరియాకు ఫార్ములా ఏం చెప్పండి, πr² కదా. హైట్ ఎంత అంటే ఇంటూ హైటే కదా, అంటే ఇక్కడ ఏమవుతుందంటే πr² హెచ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, πr² హెచ్. నిజం అంటే చూడండి మా ఒక పేపరే కదా తయారయ్యేది. ఇది హైట్, ఇది లెంత్ అనుకున్నాం అనుకోండి, హైట్ లెంత్ ఇంటూ హైటే కదా చేసేది. ఇది సర్కిల్ అయింది అంటే ఇక్కడ చూడండి మా దీని మీనింగ్ ఏది అంటే ఇది ఎల్ ఇంటూ బి ఉన్నట్టు. ఎల్ ఇంటూ బిని ఆడు ఉండేది. ఎల్ ఎంత ఉన్నట్టు చెప్పండి, ఎల్ వాల్యూ ఏమైందండి πr² అయింది. క్లియర్ ఓకేనా? అదే చూడండి మా ఒక సిలిండర్ని ఒక కోన్తో కంపేర్ చేస్తే రేడియస్ హైట్ సమానం ఉన్నాయి అనుకోండి, దీని యొక్క రేడియస్ దీని యొక్క హైట్, దీని హైట్ కూడా సమానం ఉంటే ఇలా ఎలా ఉంటుందంటే రేషియో 3:1 ఉంటుంది. అంటే దీంట్లో 1/3 ఉంటుంది. అంటే ఇలాంటివి తీసుకొచ్చి ఒక 3 పోస్తే ఇది ఫిల్ అవుతుంది. అంటే దీని ఫార్ములా ఏది అంటే πr² హెచ్ కదా. అంటే దీనికి ఏమవుతుంది చెప్పండి, 1/3 πr² హెచ్ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి, 1/3 πr². అదే స్పియర్ తీసుకుందాం అనుకోండి, గోళం తీసుకున్నప్పుడు చూడండి మా దీనికి ఎలా ఉంటుంది అంటే 3:4 ఉంటుంది. లేకుంటే ఇలాంటివి 4 కదా. అన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, రెండు కంపేర్ చేసుకోవాలి కాబట్టి 4/3 πr² హెచ్ఏ. కానీ ఇక్కడ హెచ్ ఉండదు కాబట్టి ఆర్ఏ కాబట్టి ఏమవుతుంది 6, అంటే 4/3 πr³ రాస్తున్నాం అంతే. ఉన్న 3 ఫార్ములాస్ ఒకటే గమనించండి, πr² హెచ్ఏ 1/3 వచ్చింది. ఇక్కడ చూడండి πr² హెచ్ఏ, హెచ్ బదులు 6 రాస్తున్నాం కాబట్టి πr³ అయింది 4/3. అంటే వీటి 3 యొక్క రేషియోస్ ఎలా ఉంటాయంటే సిలిండరు, కోను, స్పియర్ తీసుకుంటే వీటి యొక్క రేషియో ఎలా ఉంటుంది అంటే 3:1:4. ఆ 3 కంపేర్ చేస్తే రేషియో ఎలా ఉంటుంది చెప్పండి, 3:1:4 ఉంటుంది. ఎలా ఉంటుంది రేషియో 3:1:4. ఇది రాసుకుంటారా క్వశ్చన్ చేసుకెళ్ళి. ఇక్కడ చూడండి ఏమి ఇస్తాను చెప్పండి, 2 గోళాల ఘన పరిమాణాలు ఎలా ఇస్తున్నాడు. మా జనరల్ చూడమ్మా ఘన పరిమాణాలు అంటే చూడండి మనకు ఫార్ములా ఉంటుంది చెప్పండి, 4/3 r³ కదా, మనకుంది r³ కదమ్మా. అంటే r³ అంటే r వాల్యూ ఎంత ఉన్నట్టు చెప్పండి, 64:27 ఇస్తున్నాడు. అంటే r³ ఈక్వల్ టు అంటే r వాల్యూ ఎంత ఉన్నట్టు, ఏం చేస్తే క్యూబ్ అయింది చెప్పండి, 64 వస్తే r వాల్యూ ఎంత అన్నట్టు 4 ఉన్నట్టు, ఇది ఎంత ఉన్నట్టు 3. మనకి ఇప్పుడు r² కావాలి అంటే ఎంత 16:9. ఆన్సర్ ఏమవుతుందంటే 16:9 అవుతుంది. అర్థమైందా? మనకేమి ఇచ్చాడు, r³ ఇచ్చాడు, 64:27 అయితే r వాల్యూ ఏమవుతుంది 4:3 అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఎంత, ఉపరితల వైశాల్యం అంటే r², 16:9. చూడండి ఒక గోళం మరియు ఒకే వ్యాసార్థం కలిగిన స్తూపాకార సిలిండర్ సమాన ఘనపరిమాణం కలిగి ఉన్నాయి. సిలిండర్ యొక్క వ్యాసం దాని ఎత్తుకు ఎంత శాతం ఉంటుంది. క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఏమి ఇచ్చాడు చెప్పండి, ఒక గోళం ఉందంట. జనరల్గా చూడండి మా ఒక గోళం తీసుకుంటున్నాము, ఒక సిలిండర్ తీసుకుంటున్నాం. దీని యొక్క వాల్యూమ్ రేషియో ఎలా ఉంటుంది చెప్పండి, ఎలా ఉంటాయి జనరల్గా
4:3 ఉంటాయి మా వాల్యూమ్ రేషియో ఎలా ఉంటాయంటే 4:3. కానీ మనం ఏమి ఇస్తున్నాడంటే ఈ రెండు కూడా ఏమైంది అంట, దీని వాల్యూమ్ సమానం ఉన్నాయంట. చూడండి, ఒక గోళం మరియు ఒకే వ్యాసార్థం స్పియర్ రైట్ సర్క్యులర్ సిలిండర్ సేమ్ రేడియస్ హ్యావ్ ఈక్వల్ వాల్యూమ్స్. రేడియస్ ఏమో సమానం, క్లియర్ అక్కడ, రేడియస్ ఏమైనాయంట సమానం ఉన్నాయంట. నెక్స్ట్ ఏమి ఇస్తాను చెప్పండి, వాల్యూమ్స్ సమానం, రేడియస్ వాల్యూమ్ సమానం, కానీ హైట్ మాత్రం డిఫరెంట్ ఉన్నందుకు రెండు సమానమే, లేకుంటే ఏమైంది చెప్పండి, ఇది ఎలా ఉండాలి 4:3 ఉండాలి. నెక్స్ట్ ఏమి ఇస్తున్నాడు, వాట్ పర్సెంట్ ఆఫ్ డస్ ద డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఎక్సీడ్ ద హైట్. సిలిండర్ యొక్క వ్యాసం దాని ఎత్తులో ఎంత శాతం ఉండాలి అంటున్నాడు అమ్మా. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇలా ఎత్తులో ఎంత శాతం ఉండాలి అంటే 50% ఉన్నప్పుడు ఏమవుతుంది చెప్పండి, దీని వాల్యూమ్ సమానం అవుతుంది. ఎంత ఉండాలి, దీని యొక్క హైట్లో ఇది ఎంత ఉండాలంటే 50%. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది 2 తీసుకొని 1 తీసుకున్నాం అనుకోండి, అది 2 తీసుకొని అది 1 తీసుకున్నప్పుడు దీని రేడియస్ ఏమవుతుంది చెప్పండి, 1³ ఎంతమా 3 అవుతుంది. ఇది ఏమవుతుంది చెప్పండి, 2 × 1² కదా, అప్పుడే కదా ఇది కూడా 3 అయ్యాయి కదా, 1 కదా, 1 తీసుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఇది 1³ ఎంత 1 అవుతుంది. ఇదేమవుతుందమ్మా 2 అవుతుంది, ఇది 5 అవుతుంది కదా. అంటే ఎప్పుడు ఏమవుతుంది, దాంట్లో ఎంత ఉండాలి చెప్పండి, అది 50% ఉండాలి మా. జస్ట్ అది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సార్ ఆ రెండు వాల్యూస్ సమానం ఉండాలి, ఎంత ఉండాలి చెప్పండి, 50% ఉండాలి. అదే గోళంకి ఇచ్చి ఇది ఇచ్చాడు అనుకోండి, ఇది ఎంత ఉండాలి అంటే 75% ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇదేమో ఇచ్చినవి చూడండి, దేంతో కంపేర్ చేస్తున్నట్టు, సిలిండర్ని తర్వాత స్పేర్ గోళంతో కంపేర్ చేస్తే 50% ఉండాలి. అదే కోన్తో కంపేర్ చేస్తే అదెంత ఉండాలంటే 75% ఉంటుంది. సో మనం చేసిన మోడలే, ఏ సర్క్యులర్ ప్లేట్ ఈచ్ రేడియస్ 7 cm అండ్ థిక్నెస్ 6.5 cm, ప్లేస్ 0.5 cm ఆర్ ప్లేస్డ్ వన్ అబోవ్ ద అదర్ ఫ్రమ్ రైట్ సర్క్యులర్ సిలిండర్. ఇఫ్ ఇవి అరేంజ్డ్ 60 ప్లేట్స్ లైక్ దట్ ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అడుగుతున్నాడు. ఇంతకుముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్ డిఫరెంట్ ఏంటి, ఇంతకుముందు వాల్యూమ్ అడిగాడు, ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చెప్పండి, దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటున్నాడు. జనరల్గా చూడండి మా, మనకి ఒక రేడియస్ ఎలా ఉందంట 7 ఉంది అంటున్నాడు, క్లియర్ అక్కడ సర్క్యులర్ ప్లేట్. దీని యొక్క ఏరియా ఏమవుతుంది చెప్పండి, 5r² కదా మా, సర్కిల్ తీసుకుంటే 5r² అంటే ఏమవుతుంది చెప్పండి, 22/7 ఇంటూ 7 × 7 కదా, 154. ఓకేనా, అలాంటి పైన ఒకటి ఉంటుంది కింద ఒకటి ఉంటుంది కదమ్మా, అంటే ఇంటూ 2 చేయండి 138 ఇంతవరకు. ఓకేనా, అంటే ఒక సిలిండర్ ఏర్పడింది 308 ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 308. నెక్స్ట్ మనకు కావాల్సింది దీని చుట్టుకొలతనే కదమ్మా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే పైది కిందిది కనుక్కున్నాం. మిడిల్ది ఎలా ఉంటుంది చెప్పండి, ఇక్కడ మనకేమి ఇచ్చాడు, మందం ఎంత ఇస్తున్నాడు అంటే దీని యొక్క చూడండి మా, మనకి ఎంత ఇచ్చాడు 7 అంటే ఎంత ఉన్నట్టు 44. ఓకేనా, లెంత్ ఇంటూ దీని బేస్ ఏమవుతుంది చెప్పండి 0.5 ఇంటూ ఎన్ని, అలాంటివి ఎన్ని ఇస్తున్నాడు 60, అంటే 0.5 ఇంటూ 60 ఎంత చెప్పండి 30. అంటే ఇక్కడ ఎంత వస్తుంది చెప్పండి 1520 ప్లస్ స్టార్టింగ్ ఎంత ఉంది చెప్పండి 308, యాడ్ చేస్తే ఎంత అంటే 826 1628 అనేది దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది. జనరల్గా రేడియస్ హైట్ చేయొచ్చు, కానీ మనం ఇక్కడ ఎందుకు చేస్తున్నాం, అప్లికేషన్ నాలెడ్జ్ కోసం ఏం చేసి చెప్పండి, దాని ఏరియా దీని ఏరియా కనుక్కున్నాం, తర్వాత చుట్టుకొలత కనుక్కున్నాం. ఓకే, ఒకసారి ఈరోజు క్లాస్ రీకాల్ చేద్దాం. స్టార్టింగ్లో మనం డిస్కస్ చేసిన ఏ కాన్సెప్ట్, హైట్ అండ్ డిస్టెన్స్. మా హైట్ అండ్ డిస్టెన్స్ అంతా దేని మీద బేస్ చేసి ఉంటుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీద బేస్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి మా క్వశ్చన్స్ ఇస్తాను, మీరు ఆన్సర్ చెప్పేసేయండి. చూడండి, జనరల్గా ఏమి ఇస్తానంటే ఇక్కడ ఒక పడవ ఇక్కడ ఒకటి పడవ ఉంది, దీని హైట్ వచ్చాక 100 మీటర్స్, ఇది 45 degrees ఉంది, ఇక్కడ వచ్చాక 30 degrees ఉంటే ఈ రెండు పడవల మధ్య దూరం ఎంత? క్వశ్చన్ అర్థమైందా? ఒక టవర్ ఉంది, ఇరువైపులా రెండు పడవలు ఉన్నాయి, ఒకడేమో 45 degrees ఉంది, ఇంకోటి 30 degrees ఉంది. ఓకే, ఆ రెండు పడవల మధ్య దూరం ఎంత అంటే ఎంత ఉంటుంది? వెరీ గుడ్, ఎంతమా? ఇది 100 ఉన్నట్టు, ఇది ఎంత టోటల్ ఎంత ఉన్నట్టు పడవల మధ్య దూరం 273. ఇది అర్థమైందా? పడవల మధ్య దూరం ఎంత 273. ఇక్కడ చూడండి మా, చాలాసార్లు ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఒక నదికి అటువైపున ఏముంది అంటే ఒక చెట్టు ఉంది, ఒక మ్యాన్ ఇక్కడ ఉన్నాడు మా, వాడు చూసినప్పుడు డిగ్రీస్ ఎంత కనపడింది అంటే 60 degrees కనపడింది. ఇది ఓకేనా? ఒక నది ఉంది, నదికి ఇటువైపునేమో ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుని చూసినప్పుడు వాడికి ఎంత కనపడింది అంటే 60 degrees కనపడింది. వాడు ఏం చేస్తున్నాడు అంటే ఒక 18 మీటర్లు నడిచాడు, నడిచిన తర్వాత చూస్తే ఏమిటంటే 30 degrees కనపడింది. ఇది ఓకేనా? అయితే నది యొక్క వెడల్పు ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా? ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి ఆన్సర్. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు 3, ఇది ఎంత ఉన్నట్టు 2, ఇది ఎంత ఉన్నట్టు మా 1. ఇప్పుడు ఆన్సర్ ఎంత చెప్పండి
9 అంటే నది యొక్క వెడల్పు ఎంత అంటే 9 అన్నట్టు. నది యొక్క వెడల్పు ఎంత 9. ఇప్పుడు చూడండి 2 టవర్లు ఉన్నాయి. ఇది వచ్చాకనే 54 మీటర్స్ ఉంది. ఇది కూడా లాస్ట్ టైం ఇచ్చిన క్వశ్చనే. ఇక్కడ నుండి చూసినప్పుడు ఏమో 60 డిగ్రీస్ ఉంది, ఇక్కడ ఎంత 30 డిగ్రీస్ 60 డిగ్రీస్ ఉందా. ఈ రెండవ టవర్ యొక్క హైట్ ఎంత అంటాడు. ఎంత ఉన్నట్టు అంటే ఇది ఓవరాల్గా 3 ఉన్నట్టు, పైన ఎంత ఉన్నట్టు 1 2 3 అనేది 54 అయితే 2 ఎంతమా 54/3 × 2 ఎంత ఉన్నట్టు 36. ఎంత ఉన్నట్టు 36. కాన్సెప్ట్ అర్థమవుతుందా. నెక్స్ట్ మనం డిస్కస్ చేయాలా ఎలా ఇస్తాడు అంటే, ఒక పడవ ఉంది ఒక పడవ ఏమవుతుంది అంటే దీని హైట్ 100 మీటర్స్ ఉంది. ఇక్కడ నుండి చూసినప్పుడు 45 డిగ్రీస్ ఉంది. ఆ పడవ ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది అంటే ఒక 10 సెకండ్స్ టైం పట్టింది. అయితే పడవ యొక్క వేగం ఎంత అంటాడు. ఓకే, అంటే పడవ యొక్క వేగం కావాలంటే ఏం చేస్తుంది చెప్పండి. మనకు స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ డిస్టెన్స్ ఇవ్వలే కానీ మనకి డిస్టెన్స్ ఎంత ఉన్నట్టు 100. అంటే 100 టైం ఎంత 10 సెకండ్స్ ఇంటూ 18/5 వేస్తున్నా. ఎందుకు 18/5 kmph కన్వర్ట్ చేస్తున్నా. 0 0 క్యాన్సర్ 5 1 5 2 ఆన్సర్ ఎంత అంటే 36 kmph. ఇది ఒక క్వశ్చన్ రాసుకొని మనం డిస్కస్ చేయాలి. స్పీడ్ గురించి డిస్కస్ చేయాలి కదా. ఓకే, స్పీడ్ అడిగినప్పుడు ఇలా ఇస్తాడు. ఇలా కాకుండా 2 ఫిగర్లు ఇస్తాడు. 2 ఫిగర్లు ఎలా ఇస్తాడు అంటే మనకు క్వశ్చన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ 60 డిగ్రీస్ ఉంది, 30 డిగ్రీస్ ఉంది. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి దూరం వచ్చాకనే 24 మీటర్స్ ఉంటే ఇక్కడ నుండి ఇక్కడికి పడవ వెళ్ళడానికి ఒక 18 సెకండ్స్ టైం పట్టింది. దాని యొక్క స్పీడ్ ఎంత అంటాడు. క్వశ్చన్ అర్థమైందా. ఇప్పుడు ఏం చేస్తుంది చెప్పండి. మరి రేషియోలో అంటే 1:2. ఓకేనా, 1 అనేది 24 అయితే 2 ఎంత ఉంది 48. 48/18 × 18/5 ఎంత 9. ఈ హోల్ టాపిక్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన రేషియో చూడండి. ఒకే వైపు ఉన్నాయనుకోండి ఎలా ఉంటుంది రేషియో 30:60కి 60:30కి 1 2 ఉంటుంది. అటువైపు ఇటువైపు ఉన్నప్పుడు 3:1 3:1. అదే చూడండి ఒకే వైపు ఉందనుకోండి 45 డిగ్రీస్ ఇచ్చినా 30 ఇచ్చినా 60 ఇచ్చినా 45 ఇచ్చినా ఎలా ఉంటుంది చెప్పండి. ఒకే వైపు ఉన్నప్పుడు 100 73. రెండోది 60 30 ఉన్నప్పుడు 1:2 ఉంటుంది. ఓకే, అటువైపు ఇటువైపు ఉన్నప్పుడు 100 173 ఉంటుంది. 2 టవర్లు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి. చిన్న టవర్ చూడండి 60 30 ఉన్నప్పుడు పై భాగం అంటే ఏమి లేని కాడ 1 ఉంటుంది, రిమైనింగ్ 2 ఉంటుంది. రిమైనింగ్ 73 ఉండి అంటే ఏమి లేని పార్ట్ 73 ఉండి రిమైనింగ్ పార్ట్ 100 ఉంటుంది. ఓకేనా. అదే చూడండి హైట్ కనుక్కోవాలంటే ఏం చేస్తుంది చెప్పండి. హైట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ తీటా. డిస్టెన్స్ కావాలంటే హైట్ బై తీటా. నిజమంటే మనం ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్ అంతా ఇంటర్మీడియట్లోదే కదా, ఐడియా ఉందా. కానీ మనం అక్కడ ఏంటి అంటే డిస్క్రిప్టివ్ కూడా అలా చేసాం. మనకి ఇక్కడ ఏం చెప్పండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టగలగాలి. ఇక్కడ ఏది అంటే అదే మా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏది డిఫరెంట్ అంటే అందరూ ప్రిపేర్ అవుతారు కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ప్రిపేర్ కావడం ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 2 విషయాలు గుర్తుపెట్టి, ఒకటి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ ప్రిపేర్ కావాలి, రెండోది ఇన్ టైంలో చేయగలిగాలి. మనకి ప్రిపేర్ కావాల్సిన క్వశ్చన్స్ ఏమో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్సే ప్రిపేర్ కావాలి, రెండోది ప్రతి క్వశ్చన్ ఇన్ టైం అంటే మీనింగ్ ఏంటి 30 సెకండ్స్లో చేయగలిగాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.